మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఇవాళ సంక్రాంతి. గట్టిగా చెప్పట్లు సంక్రాంతికి. సంక్రాంతి అంటే సమ్యక్ ప్లస్ క్రాంతి, సమ్యక్ క్రాంతి, సంక్రాంతి. క్రాంతి అంటే ఎన్లైటన్మెంట్, ఆత్మజ్ఞాన విశేషాన్ని క్రాంతి అంటారు. కాంతి అంటే ఫిజికల్ లైట్, క్రాంతి అంటే స్పిరిచువల్ లైట్. ఫిజికల్ లైట్ ఎలా ఉంటుందో స్పిరిచువల్ లైట్ కూడా అలాంటిదే. భౌతిక ప్రకాశం ఎలాంటిదో ఆధ్యాత్మిక ప్రకాశం కూడా అలాంటిదే. భౌతిక ప్రకాశము సూర్యుడి వల్ల వస్తుంది, ఆధ్యాత్మిక ప్రకాశం జ్ఞానం వల్ల వస్తుంది, ఆత్మజ్ఞానం వల్ల వస్తుంది. సూర్యుడు లేక భౌతిక ప్రకాశము లేదు, ఆత్మజ్ఞానం లేక ఆధ్యాత్మిక ప్రకాశం లేదు. సూర్యుడు లేకపోతే భౌతిక అంధకారంలో జీవిస్తాము. ఏం చేయాలో తెలీదు, ఏది కనపడదు, ఎక్కడేముందో తెలియదు. చీకటిలో ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. కింద పడతాం, మీద పడతాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతాం. చీకటి కదా. ఎలాగైతే భౌతిక అంధకారంలో మనకి ఏది కనపడదో, ఆధ్యాత్మిక అంధకారంలో, ఆధ్యాత్మిక అప్రకాశంలో ఏం చేయాలో తెలియదు, ఎటు పోవాలో తెలియదు, ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు చస్తున్నామో తెలియదు, చచ్చిన తర్వాత ఏమవుతుందో తెలియదు, పుట్టకముందు ఏమవుతుందో తెలియదు, ఏమీ తెలియదు. ఎందుకంటే ఆధ్యాత్మిక అంధకారం. భౌతిక అంధకారం ఎలాంటిదో ఆధ్యాత్మిక అంధకారం అలాంటిదే. ఉదాహరణకు లైట్ అంతా ఉంది, భౌతికంగా ప్రకాశం ఉంది, కానీ కళ్ళు లేవనుకోండి, మనకి చీకటే. బయట ప్రకాశమే ఉంది కానీ మనకి చీకటి, ఎందుకంటే కళ్ళు లేవు. అయ్యా ఎవరిక్కడ, అయ్యో నాకెవరైనా దారి చూపిస్తారా, నేను గుడ్డివాడిని, నేను అంధకారంలో ఉన్నాను. ఎలాగైతే ఈ కళ్ళు లేకపోతే అంధకారంలో ఉంటామో, మూడో కన్ను లేకపోతే ఆధ్యాత్మిక అంధకారంలో ఉంటాం. మూడవ కన్ను వచ్చినప్పుడే ఆధ్యాత్మిక ప్రకాశంలో జీవిస్తాము, సంక్రాంతిలో జీవిస్తాము. మూడవ కన్ను లేకుండా సంక్రాంతి లేనే లేదు. ఎవరికైనా సంక్రాంతి కావాలంటే, అంటే సమ్యక్ క్రాంతి కావాలంటే, అంటే విశేషమైన ఆత్మజ్ఞాన ప్రకాశం కావాలంటే వాళ్ళకి మూడవ కన్ను తెలుసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరి దగ్గర ఉంది మూడవ కన్ను, కానీ దాన్ని గుప్తంగా ఉంది, అది అప్రస్ఫుటంగా ఉంది, అప్రకటితంగా ఉంది. అది మనం సాధన చేయలేదు. ఎలాగైతే గొంతు అందరికీ ఉంది కానీ సంగీతం లేదు కదా, ఎందుకంటే సాధన లేదు. సాధన చేస్తేనే సంక్రాంతి వస్తుంది, ఆధ్యాత్మిక సాధన చేస్తేనే సంక్రాంతి, లేకపోతే సంక్రాంతి లేనే లేదు. సమ్యక్ క్రాంతి విశేషమైన ఆత్మజ్ఞాన పరిమళము, ప్రకాశము, ఆధ్యాత్మిక ప్రకాశము. మన మూడవ కన్నే ఆధ్యాత్మిక సూర్యుడు. మన సూర్యుడు ఇక్కడే ఉన్నాడు కానీ తెలుసుకోలేదు, మనం తెలుసుకోలేదు. కన్ను తెలుసుకోలేదు కనుక ఆ సత్యం తెలుసుకోలేదు. మూడో కన్ను తెచ్చుకోవాలి, అది మన లక్ష్యము. మన ప్రకాశం మన లోపల నుంచే వస్తుంది, బయట వాళ్ళు మనకు ప్రకాశం ఇవ్వలేరు. ఆధ్యాత్మిక ప్రకాశం, ఆధ్యాత్మిక ప్రకాశం మన లోపల నుంచే వస్తుంది. అది మనం ధ్యానం చేసి మూడో కన్ను తెచ్చుకుంటే మన ప్రకాశం మన లోపల నుంచి వస్తుంది. అప్పుడు మనకి సంక్రాంతి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా, జీవితంలో ఉన్న వాళ్ళందరికీ నిజమైన సంక్రాంతి ఇది. బయట ఎంతోమంది హిందువులు సంక్రాంతి చేసుకుంటూ ఉండొచ్చు, కానీ అది సంక్రాంతి కానే కాదు. ఎందుకంటే అది ఎన్లైట్మెంట్ కానే కాదు. ఎక్కడ ధ్యానమే లేదు, అక్కడ మూడవ కన్నే లేదు, అంధకారం ఉంది, ఆధ్యాత్మిక అంధకారం ఉంది. ఇంకా సంక్రాంతి ఎక్కడి నుంచి వస్తుంది? పిరమిడ్ మాస్టర్లకే సంక్రాంతి, ఇంకోటి ఎవరికి సంక్రాంతి లేదు.
సంక్రాంతి అంటే సమ్యక్ ప్లస్ క్రాంతి. సమ్యక్ అంటే సరి అయిన, పుష్టి అయిన, సమగ్రమైన. క్రాంతి అంటే ఎన్లైటన్మెంట్, పుష్టి అయిన ఆధ్యాత్మిక ప్రకాశము, సమగ్రమైన ఎన్లైటన్మెంట్. అది ఎలా వస్తుందంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము విశేషంగా చేయాలి. ధ్యానం లేకుండా సంక్రాంతి లేదు, స్వాధ్యాయం లేకుండా సంక్రాంతి లేదు, సజ్జన సాంగత్యం లేకుండా సంక్రాంతి లేదు.